హాయ్ ఫ్రెండ్స్, ఉసిరికాయలు 8, కొబ్బరి చిప్ప 1, వీటితో పచ్చడి చేసుకుందాం. ఇవి వారం రోజులు తప్పనిసరిగా నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల అయినా ఉంటుంది. పొడిలాగా వస్తుంది కదా. ఇందులో వాటర్ కానీ ఏది పోయలేదు. నేను కొబ్బరి చిప్ప తీసుకుని పొడి కొట్టుకున్నాను. చక్కగా తరుక్కొని వెల్లుల్లిపాయలు 2, చింతపండు కొద్దిగా తగినంత ఉప్పు వేసి ఇట్లా పొడిగొట్టి పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను. కొబ్బరి చిప్ప ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయ ముక్కలు కూడా కడిగి ఆరబెట్టుకుంటే చక్కగా ఓ రోజు నైటు ఆరబెట్టిన మార్నింగే కొట్టేసాం. ఇట్లా అయినాయి. ఇది కూడా మిక్సీ మెత్తగా పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా వస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ చట్నీ పొడిలాగా ఉంటుంది. బాక్సులో కానీ అన్నిటి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నిటికీ మంచిది ఇది. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుని తాలింపు గింజలు వేసుకున్నాం. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని కొద్దిగా మాడకుండా వేసుకుని స్టవ్ బంద్ చేసుకున్నాం. స్టవ్ బంద్ కొంచెం చల్లారగానే పసుపు వేసుకుని పక్కన పెట్టిన స్టవ్ బంద్ చేసి ఇప్పుడు ఈ 2 పెట్టుకున్న పక్కన పెట్టుకుని కలిపేసుకుని బాగా కలిపేయాలి. కలిపేసి ఈ చల్లారిన పోసితుల్లో కొద్దిగా కారం వేసుకున్న తగినంత కారం వేసి ఈ మిగిలిన ఆ పేస్ట్ అంతా ఇందులో కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా బాగా కలపాలి. అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపి అంతే ఎంతో రుచిగా పచ్చడి, కొబ్బరికాయ ఉసిరికాయ పచ్చడి రెడీ. మీకు నచ్చితే ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్.